అది కాలాన్ని వెనక్కి లాక్కెళ్లే ఒక జీవించే చరిత్ర. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డున నిశ్శబ్దంగా నిలబడి ఉన్న 1000 ఏళ్ల ఆలయం శ్రీముఖలింగం. ఆ గుడిగేటు దాటగానే ఒక వింత నిశ్శబ్దం. మొబైల్ సిగ్నల్ ఉన్నా మనసు సిగ్నల్ కట్ అయినట్టు. చుట్టూ రాయి గోడలు, గోడల మీద చెక్కిన శిల్పాలు. అవి చూస్తుంటే అవి మనల్ని చూస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడి శివలింగం సాధారణమైనది కాదు. జాగ్రత్తగా చూస్తే లింగంపై ముఖం లాంటి ఆకృతి. అందుకే ముఖ ప్లస్ లింగం = ముఖలింగం. స్థానికులు చెబుతారు ఇది స్వయంభులింగం, శివుడు ఇక్కడే వెలిశాడని. వంశధార నది కాదు, శివుడున్నాడు అన్నదానికి సాక్షి. పగలు ఆ నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సాయంత్రం తర్వాత ఆ నది శబ్దం మారుతుంది. నదిలో నుంచి వచ్చే శబ్దం నీటి శబ్దంలా ఉండదు. చెవిలో మంత్రం మురమురలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. గ్రామస్తులు ఇప్పటికీ చెబుతారు, అమావాస్య రాత్రుల్లో ఈ ఆలయం దగ్గర ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే రాత్రి ఆలయం చుట్టూ ఎవరో నడిచినట్టు అడుగుల శబ్దం, మూసి ఉన్న గుడిలో గంట మోగినట్టు శబ్దం, లోపల దీపం వెలిగినట్టు కాంతి. కానీ బయటికి వచ్చి చూసితే ఎవ్వరూ ఉండరు. ఇంతకు అది భూతమా లేక భక్తియా? డౌట్గా ఉంది కదా? అది చెప్తా వినండి. ఎవరైనా అడిగితే స్థానిక పెద్దలు ఒకటే మాట చెబుతారు, ఇది భయం కాదు బాబు, ఇది శివుడి ఉనికి అని. ఆ ఆలయంలో రాయి కదలదు, కానీ నీడలు కదులుతూ ఉంటాయి. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అవును, అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు గుడి గోడల మీద శిల్పాల నీడలు వింతగా కదులుతున్నట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా భైరవుడి శిల్పం దగ్గర. అది చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. నంది విగ్రహం శివలింగాన్ని చూస్తూ ఉంటుంది. కానీ సాయంత్రం తర్వాత ఆ చూపు ఇంకా గాఢంగా మారినట్టుగా చాలామందికి అనిపిస్తుంది. అది భయం కాదు, రక్షణ చూపు అని అక్కడ ప్రజలు అంటారు. ఆ ఆలయంలో ఏదైనా చిన్న ఆపద చెయ్యాలని చూసినా ఇక వాడి జీవితమంతే. దానికి ఒక కథ చెప్తా. ఎప్పుడో కొందరు ఆ ఆలయ రాళ్లను తవ్వడానికి ప్రయత్నించారట. ఆ తర్వాత వాళ్ల జీవితంలో సుఖశాంతులు లేకుండా చాలా దారుణంగా చనిపోయారట. అందుకే ఈ గుడిని భయంతో కాదు, భక్తితో కాపాడుకుంటారు. అలా అని ఆ ఆలయంలో జరిగేది హారర్ కథ కాదు. ఇది మన అహంకారాన్ని తగ్గించే ఒక మౌన శక్తి. భయం అనిపిస్తుంది, కానీ పారిపోవాలని కాదు. నిశ్శబ్దంగా నిలబడి శివుణ్ణి చూసి మన కోసం మనం తెలుసుకుని జీవించాలని. శ్రీముఖలింగం భయపెట్టదు, మనలో ఉన్న అహంకారాన్ని మౌనంగా కరిగిస్తుంది. అందుకే ఇది గుడి కాదు, ఒక అనుభూతి, ఒక మిస్టరీ, ఒక శివతత్వం. జై శ్రీముఖలింగేశ్వరాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.